అందరికీ నమస్కారం. మా జర్నీలో ఇది 4వ రోజు. మేము కర్నూలు నుంచి హోమ్ టౌన్ అయిన సూలూరుపేటకి బయలుదేరడం జరిగింది. మధ్యలో పాణ్యం మీదుగా నందవరం చేరుకున్నాము. ఇక్కడ స్వయంభూగా వెలసిన గ్రామదేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారిని దర్శించుకున్నాము. మన విశ్వంలో పవిత్ర నగరం కాశీ. ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షితో పాటుగా చౌడేశ్వరీదేవిని ఆరాధిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతాన్ని ఒకప్పుడు నందభూపాలుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన దత్తాత్రేయ భక్తుడు. ఒకరోజు దత్తాత్రేయుడు ప్రత్యక్షమై కోరిన చోటుకు తీసుకెళ్లే పాదరక్షలను నందభూపాలుడికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రోజు కాశీకి వెళ్లి స్నానం చేయవలసిందిగా సూచించాడు. దీనివల్ల నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని ఆదేశించాడు. అలా నందభూపాలుడు ప్రతిరోజు కాశీకి ప్రయాణం చేయడం, గంగా స్నానం చేయడం, తిరిగి తన రాజ్యానికి చేరుకోవడం చేస్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా నందభూపాలుడు భార్యకి అనుమానం వస్తుంది. ప్రతిరోజు తన భర్త రోజు తెల్లవారుజామున ఎక్కడికో వెళుతున్నాడని అనుమానం వస్తుంది. ఒకరోజు అదే విషయాన్ని భర్త నందభూపాలుడితో అడిగి గొడవ పెట్టుకుంది. దీంతో విధిలేని పరిస్థితుల్లో నందభూపాలుడు మరుసటి రోజు తన భార్యను కూడా తనతో పాటు కాశీకి తీసుకువెళ్తాడు. ఆ సమయంలో రాజుగారి భార్యకి నెలసరి వస్తుంది. దానివలన పాదుకల శక్తి కోల్పోతారు. కంగారు పడి రాజు తనకు సహాయం చేయాల్సిందిగా అక్కడ ఉన్న 500 మంది బ్రాహ్మణులను కోరుతాడు. తాను త్వరగా రాజ్యాన్ని చేరుకోకపోతే రాజ్యంలోని ప్రజలు భయోందోళనకు లోనవుతారని, శత్రువులు రాజ్యంపై దండయాత్ర చేస్తారని చెప్పడం జరిగింది. దీంతో బ్రాహ్మణులు తమ తపశ్శక్తిని ఉపయోగించి రాజుకు తన భార్యకు పునర్శక్తిని ప్రసాదిస్తారు. ఇందుకు సంతోషించిన రాజు వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తాను తప్పక సహాయం చేస్తానని వాగ్దానం ఇవ్వడం జరిగింది. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత కాశీలో విపరీతమైన కరువు వస్తుంది. దీంతో బ్రాహ్మణులు తమకు సహాయం చేయాల్సిందిగా నందవరంకు వచ్చి రాజును అర్థిస్తారు. అయితే రాజు వీరి గొప్పతనం తనతో పాటు రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ తెలియాలన్న ఉద్దేశంతో మీరు నాకు సహాయం చేశారన్న విషయం ఎవరు సాక్ష్యం చెబుతారు అని ప్రశ్నిస్తాడు. కాశీలో మన మధ్య జరిగిన ఒప్పందానికి అక్కడ చౌడేశ్వరీదేవి సాక్ష్యమని, ఆమె తప్ప ఎవరు ఆ సమయంలో అక్కడ లేరని ఆ 500 బ్రాహ్మణులు చెబుతారు. దీంతో రాజు మీరు నిజంగా బ్రాహ్మణులైతే ఆ చౌడేశ్వరీదేవిని ఇక్కడకు రప్పించి సాక్ష్యం చెప్పించాల్సిందిగా సవాలు విసురుతాడు. దీంతో బ్రాహ్మణులు తిరిగి కాశీకి వెళ్ళి అక్కడ చౌడేశ్వరీదేవి అమ్మవారికి జరిగిన విషయం మొత్తం చెప్పి తమతో పాటు నందవరం రావాల్సిందిగా కోరుతారు. అందుకు చౌడేశ్వరీదేవి అంగీకరిస్తుంది. అయితే ఒక షరతు విధిస్తుంది. మీరు తోవ చూపిస్తూ ఉంటే నేను మీ వెనుక వస్తానని చెబుతుంది. అయితే మీలో ఏ ఒక్కరూ వెనుతిరిగి చూసినా తాను వెనక్కు వెళ్ళిపోతానని చెబుతుంది. దీనికి అంగీకరించిన బ్రాహ్మణులు చౌడేశ్వరి అమ్మవారిని వెంటబెట్టుకుని నందవరానికి ఒక సొరంగ మార్గం గుండా బయలుదేరుతారు. నందవరం రాజ్యంలోకి వారు ప్రవేశించగానే ఒక బ్రాహ్మణుడు వెనక్కు తిరిగి చౌడేశ్వరీదేవి వస్తుందో లేదో అని చూస్తాడు. దీంతో చౌడేశ్వరీదేవి అక్కడే శిలారూపంలో ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రాజు అక్కడికి వచ్చి బ్రాహ్మణులకు తన మనసులోని మాట చెబుతాడు. మీ గొప్పతనాన్ని తన రాజ్యం వారికి కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఇలా పరీక్ష పెట్టానని చెబుతారు. అలా అమ్మవారు ఇక్కడ విచ్చేయడం జరిగింది. అమ్మవారు వచ్చిన సొరంగం ఇక్కడ ఇంకా ఉంది. అయితే అందులోకి ఎవరిని అనుమతించరు. అమ్మవారు మొదట ఉగ్రరూపంలో ఉండేవారు. దీంతో సాధారణ భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భయపడేవారు. కొన్ని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని శాంత స్వరూపిణిగా మార్చడం జరిగింది. అమ్మవారి గర్భగుడి బయట ఒక చెట్టు ఉంటుంది. ఇటువంటి చెట్టు కాశీలో తప్ప మరెక్కడా కనిపించదు. అందువల్ల ఈ చెట్టు కూడా అమ్మవారితో పాటు కాశీ నుంచి ఇక్కడ వచ్చిందని భక్తులు భావిస్తూ ఉంటారు. మండలం సూలూరుపేట టౌన్ వాసులు సిఎస్ హరిప్రసాద్ గారు అమ్మవారి సమర్పించారు. వీరికి కుటుంబ సభ్యులకు ఆయుర్వేదాలు అత్యయిస్తాలు శ్రీ సంపగలగాలని అమ్మవారిని ప్రార్థించున్నాము.
శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేము మహానంది వెళ్ళడం జరిగింది. 18వ శతాబ్దానికి చెందిన మహానంది క్షేత్రం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన శైవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. గోవు పాదం తాకడంతో స్వయంభువుగా వెలసిన ఈ నందీశ్వర స్వామి ఆలయం భక్తులకు ప్రత్యేకతను అందిస్తుంది. నంద్యాల నుంచి 14 కిలోమీటర్లు, కర్నూలు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవి పరిసరాల్లో మహానంది క్షేత్రం మనం చూడవచ్చు. ఈ ఆలయం చుట్టూ దట్టమైన అడవి, కోనేరులు ఉండటం ప్రకృతి రమణీయంగా ఉంటుంది. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో మహానంది ఒకటి. ఈ ఆలయం 7వ శతాబ్దం నాటిది. శివునికి అంకితం చేయబడింది. మహానంది ఆలయం నవనందులలో ప్రసిద్ధమైనది. శిలాదుడు అనే మహర్షి సంతానం కోసం శివుని పూజించి నందన మహర్షిని కలిగారు. నందన మహర్షి తనకు శరీరాన్ని ప్రసాదించిన శివుడి సేవలో ఉండాలని నల్లమల అరణ్య ప్రాంతంలో సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై నందన మహర్షి కోరిక ప్రకారం అతనిని తన వాహనంగా స్వీకరించాడు. ఈ సంఘటనతోనే మహానంది క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం చుట్టూ నంది మండలం అనే పేరుతో ప్రాంతం పిలువబడుతూ ఉంటుంది. దీనికి సమీపంలో నంద్యాల పట్టణం ఉంది. మహానంది క్షేత్రంలో గంగాదేవి పశ్చిమ వైపుగా ప్రవహిస్తూ ఉంటుంది. శివుడి వద్ద స్నానం చేసి పాపాలు తొలగించుకునేందుకు గంగాదేవి ఈ ప్రాంతంలో ప్రవేశించింది. శివుడు గంగాదేవికి నంది తీర్థంలో స్నానం చేయడం ద్వారా పవిత్రత పొందవచ్చని సూచించాడు. వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవి ఈ తీర్థంలో స్నానం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ మహానందీశ్వరుడితో పాటు కోదండరాముల వారు కొలువై ఉండడంతో ఇది శివకేశవుల నిలయంగా కూడా పిలుస్తారు. ఇక్కడ మహానందీశ్వరుడు పుట్టలో ఇంచి స్వయంభూగా వెలిశారు. శివలింగం పుట్ట ఆకారంలో కనిపిస్తుంది. అంతేకాకుండా స్వయంభూ అయిన శ్రీ మహానందీశ్వరుని స్పృశిస్తూ వచ్చే జలం శైలధార, రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరుల్లోకి పడుతూ ఎల్లప్పుడూ ఒకే నీటి మట్టాన్ని ఉంచుతుంది. ఈ కోనీటి నుంచి వచ్చే నీరు వందలాది ఎకరాలతో పాటు చుట్టుపక్కల ఉండే పొలాలకు వినియోగిస్తూ ఉంటారు. కోనేరులోంచి నీరు 2 పాయల ద్వారా బయటికి ప్రవహిస్తూ పొలాల మీదుగా వెళ్ళి తెలుగుగంగ కాలువలో కలుస్తుంది. మహానంది ఆలయం పరిధిలో 53.41 ఎకరాల్లో ఎక్కడైనా సరే 2 అడుగుల లోతు గుంత తీస్తే చాలు నీరు ఉబుకుతూ ఉంటుంది. మహానంది కోనేటి నీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇటీవల పరిశోధనలో తేలింది. ఈ నీటిలో 9 రకాల ఖనిజాలు ఉన్నాయని సమాచారం. బోరుబావుల్లో లభించే నీటిలో పలు రకాల రసాయనాలు వేసి అధునాతన యంత్ర పరికరాల ద్వారా వడబోస్తే కానీ సాధారణ pH స్థాయి రాదు. అలాంటిది మహానందీశ్వరుని చెంత ప్రవహించే నీటిలో సహజంగా pH స్థాయి 7.1 ఉండడం విశేషం. అంతేకాదు ఇక్కడ కోనేటిలో నీరు వేసవిలో చల్లగా ఉంటుంది, శీతాకాలంలో వెచ్చగా మారుతుంది. తెల్లవారుజామున చూస్తే కోనేరు పొగలుగక్కుతూ ఉంటుంది. ఈ నీటిలో ఆలయ గోపురాలు ప్రతిబింబిస్తూ భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. నంద్యాల పరిసర ప్రాంతాలలో నవనంది క్షేత్రాలు ఉన్నాయి. ఈ ఆలయాలను కార్తీక మాసంలో సోమవారం రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ప్రభుత్వం ఉదయం నుంచి సాయంత్రం లోపు వీటిని దర్శించుకోవడానికి వీలుగా ప్రత్యేక బస్సు సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటుంది. నవనందులు అంటే ప్రథమ నందీశ్వరాలయం, నాగనందీశ్వరాలయం, సోమనందీశ్వరాలయం, సూర్యనందీశ్వరాలయం, శివనందీశ్వరాలయం, కృష్ణనంది అంటే విష్ణునంది. మహానంది క్షేత్రాల్లో మహానందీశ్వరుడు, వినాయక నందీశ్వరుడు, గరుడ నందీశ్వరుడు పేరుతో నవనందుల ఆలయాలు మనం కర్నూలు, నంద్యాల పరిసర ప్రాంతాల్లో చూడవచ్చు.
నవనంది క్షేత్రాల్లో శివరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. కేవలం స్థానికులే కాకుండా చుట్టూ ఇతర రాష్ట్రాల నుంచి అంటే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. అంతేకాకుండా పౌర్ణమి రోజుల్లో కూడా ఇక్కడ ఉత్సవాలు బాగా జరుగుతాయి. నవనంది పుణ్యక్షేత్రాల యాత్ర ప్రారంభించే ముందు నంద్యాల పట్టణంలోని సాక్షి మల్లికార్జున స్వామి దర్శించిన తరువాత ఈ నవనంది క్షేత్రాలను దర్శించాలని చెబుతారు. అప్పుడు మాత్రమే యాత్ర ఫలం సిద్ధిస్తుందని చెబుతూ ఉన్నారు. ఈ ప్రాంతాన్ని అనేక మంది రాజులు పరిపాలించారు. నందుల రాజుల తర్వాత ఈ ప్రాంతాన్ని బాదామి చాళుక్యులు, చంద్రగుప్త మౌర్యులు, ఇతరితర రాజులు పరిపాలించడం జరిగింది. ప్రధాన ఆలయానికి ఆలయ ముఖద్వారం, గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణిలోని నీరు స్వచ్ఛమైన నీరు ఎల్లప్పుడూ గోముఖ శిల నుంచి ధారావాహికంగా వస్తూ ఉంటుంది. పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడూ ఒకే స్థాయిలో నిర్మలంగా పరిశుభ్రంగా ఉంటాయి. ఈ విధంగా క్షేత్రంలో ఊరే నీరు సుమారు 3000 ఎకరాల సాగునీరు అందిస్తూ ఉంటుంది. చరితం చెప్పని చరితం చూడని కనులు కాంచని తనివి తీరని కోటి కాంతుల దీవెనలిచ్చే జన్మ జన్మల తరగని బంధం చూడాలంటే యోగం శివ పరమాత్ముని రూపం చూడాలంటే యోగం ఆ శివ పరమాత్ముని రూపం మహిమాన్విత చరితం ఇది మహానంది క్షేత్రం మహిమాన్విత చరితం ఇది మహానంది క్షేత్రం. నందుడి తపశక్తికి ఈశ్వరుడు కరుణించగా అనుగ్రహం పొందిన నందుడు మహానందిగా భాసిల్లగా నందనరాజు ఆజ్ఞతో ఆలయం నిర్మించగా కొలను కోసం నందనరాజు గుండం తవ్వించగా అది రుద్రగుండం నామముందగా సర్వకర్మలు తీరి భక్తులు మోక్ష మార్గం పొందుతుండగా మహిమాన్విత చరితం ఇది మహానంది క్షేత్రం